నమస్కారం దోస్తులు, ఈరోజు మనం అయితే ఎగ్ బజ్జీ చేయబోతున్నాం. ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాం, పదండి. అరకేజీ శనగపిండిని తీసుకోవాలి దోస్తులు. చిటికెడంత సోడా ఉప్పు అయితే వేసుకోవాలి దోస్తులు. అర చెంచా ఉప్పు అయితే వేసుకోవాలి దోస్తులు. చిటికెడంత కారం వేసుకోవాలి దోస్తులు, ఘాటు కోసం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కొంచెం కారం కలిపినాం కాబట్టి మొత్తం కలుపుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి దోస్తులు. ఒక చిటికెడంత మాం కూడా వేసుకోవాలి దోస్తులు. ఇందులో కూడా మొత్తం మాం వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి పిండిని అయితే. ఇలా జోరుగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ పిండిని. చూడొచ్చు పిండి ఎలా ఉందో. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది నాకైతే. ఇలా పుట్టు ఉంచుకోవాలి చూస్తుంది మనమైతే ఈరోజు ఎగ్ బజ్జీ చేయబోతున్నాం. 3 గుడ్లు చూడొచ్చు. వేడి ఎగ్ బజ్జీ. మన బజ్జీ చూడొచ్చు, వేడిగా ఎగ్ బజ్జీ అయితే రెడీ అవుతుంది దోస్తులు. కొత్తలాడుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి దోస్తులు. మన ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది దోస్తులు. టేస్ట్ చేసి చూపెడితే ఎలా ఉంటాయో చెప్పండి. నాకు ఇప్పుడే నోరు వస్తుంది దోస్తులు. తిని చెప్తా అసలు టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంది టేస్ట్. ఇందులో ట్రై చేయండి. అదిరిపోయింది, అద్భుతంగా ఉంది.
ఉల్లిగడ్డ పెట్టుకొని ఇంకా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుంది కామెంట్ చేయండి. వేడి వేడి ఎగ్ బజ్జీ మామూలు లేదు. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసి కామెంట్ చేయండి. ఫుడ్ అమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇలా చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఎగ్ బజ్జీ తింటే చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అవుతుందో కామెంట్ చేయండి. సూపర్. సాయంత్రం పూట స్నాక్స్ లాగా పడిపోతాయి దోస్తులు. మీరు కూడా ట్రై చేయండి. చల్లటి వాతావరణంలో వేడిగా చాలా బాగుంది. ఉప్పు కూడా మంచిగా సరిపోయింది. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఎలా ఉందో కరకరలా ఆడుతుంది మంచిగా. ఎగ్ కూడా మనకి ఎగ్ ఫ్లేవర్ తగ్గింది. బాయ్ దోస్తులు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం దోస్తులు. బాయ్. పోయిస్తా. మళ్ళీ నెక్స్ట్ ఏ కూర ఉండాలో కామెంట్ చేయండి. మీరైతే ఆ కామెంట్ బట్టి నెక్స్ట్ ఏదో నేను కూర చేయబోతున్నాను. మీరు కామెంట్ చేస్తే నేనైతే కూర చేస్తా. సరే బాయ్ ఫ్రెండ్స్.